ప్రజలను తప్పుదోవ పట్టించడమే వైసీపీ పార్టీ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని కట్టుకిందపాలెంలో ఏర్పాటు చేసిన మెగా క్రిస్మస్ వేడుకల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెగా క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు. క్రిస్మస్ సందర్భంగా మా అద్దంకి నియోజకవర్గ ప్రజలు కానీ క్రైస్తవ సోదరులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తాం. కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే కూడా ఈ విధంగా అద్దంకిలో కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక అద్దంకిలో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా పనిచేసుకుంటూ క్రైస్తవ సోదరులకి మంచి పండుగ కాబట్టి ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ పండుగని ఘనంగా చేసుకుంటారు. కాబట్టి మా క్రిస్మస్ పండుగని మా కాన్స్టిట్యూన్స్ ఉన్న క్రైస్తవ సోదరులు వాళ్ళతో పాటు ఈ పండుగలో పాల్గొని సోదర భావంతో వాళ్ళందరితో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేసుకోవడం జరిగింది. ఈ పత్రిక అనేది అది అబద్ధాలతోటి కుట్రలతోటి స్థాపించిన పత్రిక. దానికి 24 గంటలు కూడా ఏదో ఒక ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలన్నిటి కూడా చెడుగా ప్రజలకు చూపించే పనిలోనే ఉంటుందన్నమాట. కొన్ని పత్రికలు కొన్ని పార్టీలు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మొట్టమొదటిసారి ట్రోప్ ఛార్జీలో 13 పైసలు తగ్గించాం.